అసలు ఆ నూతన వధువు హత్య ఎలా చేయబడిందో తెలియాలి అంటే ఈ కథ తప్పకుండా వినండి. రచన సికిందర్ గారు. ఇన్స్పెక్టర్ బాలకృష్ణ పలికాడు ఫోన్లో అవతల నుంచి ఆందోళనగా. మిస్టర్ లాల్, మర్డర్. లాల్ మౌత్ పీసుని చేత్తో కప్పి జాన్ వైపు తిరిగి అన్నాడు, పార్ట్నర్, మర్డర్. వారపత్రికలోంచి తలెత్తి చూసిన జాన్, ఐసి, ఎవరు మర్డర్ అని ప్రశ్నించాడు. లాల్ అడిగాడు తిరిగి ఫోన్లో, ఎవరు మర్డర్? కృష్ణన్. ఎక్కడ జరిగింది? దిలీప్ నగర్లో, మిస్టర్ లాల్ చెప్పాడు కృష్ణన్. అడ్రస్ చెప్పి మళ్ళీ అన్నాడు, ఈ ఇంటి కోడల హత్య. మీరు వెంటనే వస్తారా లాల్? ఇక్కడ ఎవిడెన్స్ ఆవిరైపోతుంది. ఎవిడెన్స్ ఆవిరైపోతుందా? ఓహో, అడుగుజాడలు ఆరిపోతున్నాయి. వెల్ వెల్, ఎవరి అడుగుజాడలు? కృష్ణన్ అడిగాడు. హంతకుడివి. అఫ్కోర్స్. బాత్రూమ్ నుంచి హాల్లో మేడ మెట్ల వరకు ఉన్నాయి, నీటిలో తడిసినవి. పురుషుడివి. హాల్లో మెట్ల దగ్గర అవి ఆగిపోయాయి. అక్కడి నుంచి ఏమయ్యాయి? ఏమో తెలియదు. అక్కడ అంతమయ్యాయి అంతే. అయితే మరి నేనేం చేయాలో నాకు తెలుసును మాస్టర్జీ. అదృష్టవశాత్తు ఇంట్లో బ్లాటింగ్ పేపర్ దొరికింది. దాన్ని ఇంకా ఆరని బాగా తడిగా ఉన్న జాడల మీద అద్ది అది పీల్చుకున్న నీటిలో ఏర్పడ్డ పాదం ఆకారం చుట్టూ పెన్సిల్తో లేఅవుట్ గీశాను. ఎవిడెన్స్ని సేకరించాను. వెరీ వెల్. యువర్ బ్రెయిన్ ఈజ్ ఎ బుల్లెట్ ట్రైన్, మిస్టర్ కృష్ణన్. థ్యాంక్ యూ ఫ్రెండ్. మీరు వెంటనే వస్తారా? ఇక వీటిని చూస్తే మీకు ఏదైనా క్లూ దొరకవచ్చు. మీకు ఇంకేం దొరికింది? అడుగుజాడలు ఎలా ఉన్నాయి? పాదరక్షలవా లేక ఒట్టి పాదాలవా? అడుక్కి మధ్య దూరము ఎంత? నడక తీరు ఎలా ఉంది? చిన్నపిల్లల తప్పటాడుగులు వేసినట్లా? సైనికుడు మార్చి చేసినట్టే అనుకోవాలి. అడుగుజాడలు ఒట్టి పాదాలవి. అడుగుల మధ్య దూరం కనీసం 3 అడుగులు ఉంటుంది. ఇకవా మీరు వెంటనే వచ్చేస్తే వెల్. కృష్ణన్, చెప్పి రావడం నాకు అలవాటు. ఎలాగూ మేము వచ్చేలోగా అవి ఆరిపోయి ఉంటాయి కాబట్టి మీరు ఆ జాడల మీద ఒక్కసారి నడిచి చూడండి. చూసి నడకెంత టైం పడుతుందో చూడండి. హంతకుడు ఎంత వేగంగా నడిచాడో నాకెలా తెలుసు? మీరే హంతకులైతే ఎలా నడుస్తారో అలాగే నడవండి. ఓహో, అలాగే అయితే బాత్రూమ్ నుంచి హాలు మెట్ల వరకు దూరం కొలిచి ఎన్ని జాడలు పడ్డాయో లెక్క తీసుకోండి. ఓహో, ఏమిటి విపరీతం? హత్య జరగడం విపరీతం కాదా? అసలు ఎలా జరిగింది ఇది? స్నానానికి వెళ్తే బాత్రూంలో గొంతు పిసికి, వయసు, ఫిజికల్ బిల్డప్, వయసు 20 మంచదు, కోలమహం, 3 నెలలే అయింది కోడలుగా వచ్చి. నా ఉద్దేశం పెళ్లి జరిగి. గాడ్, కట్నం కూడా ఏదైనా? కృష్ణన్, కాదు. ఇక్కడ అందరూ మంచివాళ్లలాగానే ఉన్నారు. అత్తమామలు కూడా దయామయుల్లాగానే ఉన్నారు. అలాగే కనిపిస్తారు కృష్ణన్. అంతా అయిపోయాక మీకు తెలియదా? ఇంటి సభ్యులు ఎంతమంది? 5 కోడలుగాక ఇంకా 2 పెద్ద మనుషులున్నారు. బాత్రూమ్ తడిగా ఉందా? బాగా నీరు నిలిచే ఉంది. వెల్, ఇంట్లో అందరినీ ఓ చోట చేర్చి ప్రశ్నలు? నో, వారి పాదాలు పరిశీలించండి ముందు. ఎవరి పాదాల తడి ఉంటాయో లేక అంతకుముందు తడిసి ఉన్నాయని తెలుస్తాయే. ఆ పార్టీని పట్టుకొని ప్రశ్నించండి గట్టిగా. ప్రశ్నించి పాదాలు ఎలా తడిసాయి అని కనుక్కోండి. సారీ, ఇక్కడ అందరి పాదాలు తడిసే ఉన్నాయి. కృష్ణన్ విచారంగా అని ఫోన్ పెట్టేశాడు. ఆమె శవం బాత్రూంలో పడింది బోర్లా. బాత్రూంలో అంగుళం మందం నీరు నిలిచి ఉంది. ఇంకా నీరుపోయే రంధ్రం చిన్నది ఉండడం వల్ల మట్టం నెమ్మదిగా తగ్గుతోంది. మొత్తం 2.5 అంగుళాల లోతు నీరు మడుగు కట్టింది అక్కడ. అది చూస్తూ ఉంటే చుట్టూ ఉన్న గోడలు చెప్తున్నాయి. ఇంకో అంగుళం ఎక్కితే గడప ఎక్కి అవతల వరండాలోకి, యువతల అటాచ్డ్ లెట్రిన్లోకి ప్రవహించేది. షవర్ నీటి మడుగున ఏర్పరిచింది. ఆమె 8 గంటలకి బాత్రూంలోకి వెళ్ళింది స్నానానికని. అది సుధ గమనించింది. ఆమె ఆడపడుచు 8:15కి. ఆమె మామగారు బయలుదేరాడు స్నానానికి. కానీ తలుపు మూసి ఉండడం వల్ల, లోపల నీటి శబ్దం వినిపించడం వల్ల అతడు తిరిగి వచ్చేశాడు. తర్వాత 5 నిమిషాలకి ఆమె భర్త ఉమేష్ వచ్చాడు.
అతడికి అలాంటి పరిస్థితి ఎదురై వెళ్ళిపోయాడు. సుధ చెప్పింది వాళ్ళిద్దరికీ పద్మజ స్నానానికి వెళ్ళినట్టు. కానీ ఇంకొక పావుగంట గడిచినా ఆమె రాలేదు. అప్పుడు ఆమె మామగారు మరోసారి విసుక్కుంటూ వెళ్ళి తలుపు కొట్టబోతూ అది మర్యాద కాదని ఆగి చెవులు రిక్కించి విన్నాడు. లోపల ఇందాకటి నీటి శబ్దం లేదు, మరే అలికిడి లేదు. అప్పుడు అతను తలుపుని చిన్నగా నెట్టి చూస్తే అది కిర్రుమంటూ తెరుచుకుంటూ ఉంటే గాబరా పడి వెనుదిరగబోయాడు. కానీ అతని దృష్టి లోపల నేలపై పడి ఆగిపోయింది. లోపల నీరు బాగా మడుగు కట్టి ఉంది. అప్పుడు అతని తలుపు మరికొంచెం తెరిచినప్పుడు లోపల నుంచి ఎటువంటి అభ్యంతరం లేకపోగా కదలిక కూడా లేకపోవడంతో అతను ధైర్యం చేసి పూర్తిగా తెరిచి లోపలికి చూసి కొయ్యబారిపోయాడు. పద్మజ కుడివైపు మూలగా నీటిలో పడిపోయి ఉంది. అతడి కేకలు విని వంటిట్లో టిఫిన్ తయారు చేస్తున్న భార్య, కూరలు తరుగుతున్న కూతురు సుధా, డ్రాయింగ్ రూమ్లో పేపర్ చదువుతున్న ఉమేష్, బావి దగ్గర అంట్లు తోముతున్న పని మనిషి, చెట్లకు నీరు పోస్తున్న పనివాడు అంతా పరిగెత్తుకొచ్చి చేరారు అక్కడికి. ఇన్స్పెక్టర్ కృష్ణన్ వచ్చినప్పుడు వాళ్ళంతా బాత్రూంలో ఆ మూల శవం చుట్టూ మూగి రోధిస్తున్నారు. వాళ్ళంతా అక్కడ నీటిలో తడిసిపోయారు. కృష్ణను బాత్రూంలోకి వస్తూనే అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్తున్న అడుగుజాడల్ని గమనించాడు. అవి వరండా దాటి గదిలోకి, అక్కడి నుంచి హాల్లోకి వెళ్ళి మేడ మీదకి వెళ్ళి మెట్ల దగ్గర ఆగిపోయాయి. కృష్ణన్ ప్రశ్నించినప్పుడు బాత్రూంలోకి వచ్చాక ఎవ్వరూ బయటికి పోలేదు అని చెప్పారు, ఒక్క ఉమేష్ తప్ప. అతను పోలీసులకు ఫోన్ చేయడానికి ముందు గదిలోకి వచ్చాడు. అతను ఫోన్ చేసి 20 నిమిషాలైంది కనుక అతను వెళ్ళేటప్పుడు ఏర్పడ్డ జాడలన్నీ ఎప్పుడూ ఆరిపోయాయి. ఇవి తాజా జాడలు. కృష్ణను ఒక అడుగు జాడని ట్రేస్ చేసి అది ఎంతసేపటి క్రితం ఏర్పడ్డాయో తెలుసుకునేందుకు అక్కడే అదే వాతావరణంలో అదే నీటి పరిమాణంతో సార్జెంట్ నవీన్ చేత అడుగుజాడ సృష్టించి అది సరిగ్గా 8:30 నిమిషాలకి పూర్తిగా ఆరిపోయిందని నోట్ చేసుకున్నాడు. అసలు జాడలు అతను వచ్చిన 5 నిమిషాలకు ఆరిపోయాయి. అంటే అవి 3 నిమిషాల క్రితం ఏర్పడి ఉండాలి. అతను 8:55 వచ్చాడు కాబట్టి ఆ జాడలు 8:52 ఏర్పడి ఉండాలి. 8:52కి బాత్రూమ్ నుంచి ఒకరు బయటకు వచ్చారు. ఎవరు? డాక్టర్ రఘునాథ్ శవాన్ని పరీక్షించి చనిపోయి నిమిషాలే అయిందని చెప్పాడు. సుమారు 8 గంటలకి ఆమె గొంతు నులిమి చంపబడింది. ఆమె లోపలికి వచ్చి రాగానే దాడి జరిగే ఉండాలి. ఆమె ఇంకా దుస్తులు విప్పుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఆమెకు అరిచే అవకాశం, పెనుగులాడే శక్తి లేకపోయింది. నిశ్శబ్దంగా జరిగిపోయింది హత్య. హంతకుడు ఏ తలుపు చాటునో దాగి ఉండి అకస్మాత్తుగా దాడి జరిపి ఉండాలి. శవం తరలించబడింది. ఇంటి వాళ్ళ ఏడుపులు ఇప్పుడు ఇంకా ఎక్కువయ్యాయి. లాల్ బాత్రూమ్ నుంచి ఒక్కసారి శ్రద్ధగా పరీక్షించాడు. కృష్ణన్ని చూశాడు. ఇన్స్పెక్టర్, బాత్రూంలో వస్తువులేమీ కదల్చలేదు కదా? లేదు మిస్టర్ లాల్, ఎక్కడవెక్కడే ఉన్నాయి, కానీ ఒకటి కనిపించడం లేదు కృష్ణన్ అన్నాడు. ఏముంటది లాల్? ఆమె స్నానం చేయడానికి వచ్చిందంటారా? అవునని ఆమె ఆడపడిచే అంటోంది. ఆమెకు చెప్పే వెళ్ళిందంటావా? లేదు, భుజం మీద టవల్తో వెళ్తుంటే అలా అనుకుందట. అదే నేను అడిగేది, ఆ టవల్ ఏది? కృష్ణన్ కలవరంగా చూశాడు. టవల్? అవును, టవలేది? ఎవరైనా తీసుకున్నారేమో అడగండి అన్నాడు లాల్. కృష్ణన్ను సార్జెంట్ని పురమాయించాడు. లాల్ లెట్రిన్ దగ్గర కదిలాడు. తలుపు తీసి లోపలికి చూశాడు. లోపలంతా శుభ్రంగా ఉంది, కానీ తలుపు పక్కన చిన్న నీటి మడుగు ఏర్పడి ఉంది. మిగతా గచ్చంతా పొడిగా ఉంది. లాల్ తలూపాడు. ఈ నీరు కొంత ఎత్తు నుంచి ధారగా పడింది. మీకెలా తెలుసు? మడుగు చుట్టూ నీటి బిందువులు చిమ్మబడ్డాయి. అయితే ఈ నీరెక్కడిది? హంతకుడు ఇక్కడ దాగి ఉండాలి. ఓహో, అయితే మధ్యలో గట్స్ పోగొట్టుకుని ఇక్కడ మూత్రం పోసుకున్నాడన్నమాట. జాన్ అభిప్రాయపడ్డాడు. లాల్ విసుగ్గా చూశాడు. యూ షట్ యువర్ మౌత్. అలాగే సార్. సార్జెంట్ తిరిగొచ్చి టవల్ ఎవరు తీయలేదు అని చెప్పాడు. కృష్ణను ప్రశ్నార్థకంగా చూశాడు. లాల్ అక్కడి నుంచి కదిలాడు. వెల్, ఆ నీటి మడుగుని ఫోటో తీయించండి. వేలి ముద్రలు ఉండవనుకుంటాను.
హంతకుడి చేతులు నీటిలో తడిసి ఉన్నాయి కదా. ఆ బాత్రూంలో వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి, కృష్ణన్ ఇటు రండి అన్నాడు. జాన్ వెంటనే వెళ్ళాడు. లాల్ విసుగ్గా చూశాడు. నిన్నుగా అది పిలిచింది. కృష్ణన్, మిమ్మల్నే పిలుస్తున్నారు జాన్ అన్నాడు వెనక్కి తిరిగి. కృష్ణన్ వచ్చి ఇద్దరు మొహాలు చూశాడు. జాన్ బేసిన్లో చూపించాడు. ఇటు చూడండి ఇన్స్పెక్టర్, ఇందులో ఈ వెంట్రుకలు ఎలా వచ్చాయంటారు? దువ్వుకుంటే వచ్చాయి. ఎవరు దువ్వుకున్నారు? నేను కాదు. ఆడ మగ? కృష్ణన్ ఆ వెంట్రుకలు తీసి పరిశీలించాడు. అవి 4 ఉన్నాయి. నెగనెగలాడుతున్నాయి. సుమారు 3 అంగుళాల పొడవున్నాయి. మొదళ్ల నుంచి ఊడాయి. పొడుగుని స్టిఫ్నెస్ని బట్టి చూస్తే ఇవి పురుషుడివి అన్నాడు కృష్ణన్. అప్పుడు ఇక్కడ చావు జరిగితే ఎవ్వరూ ఇక్కడ నిలబడి తల దువ్వుకోరు కాబట్టి ఇవి చావుకు ముందు నుంచి పడే ఉండాలి అని అన్నాడు. కృష్ణన్ తలూపాడు. చావుకు ముందు అంటే హతురాలు బాత్రూంలోకి రాకముందు మగవాళ్ళు ఎవరైనా వచ్చారేమో తెలుసుకుంటాను. వచ్చే ఉండాలి. ఆమె భర్త, మామగారు వాళ్ళు స్నానానికి బయలుదేరక ముందు ఉదయం ఒకసారి ఉపయోగించి ఉండాలి బాత్రూమ్ని, మొహం కడుక్కోవడానికి చెప్పాడు జాన్. లాలు తల అడ్డంగా ఊపాడు. అది కాదు నా ఐడియా. మీరొక్కటి గ్రహించలేదా? వాళ్ళు అసలు స్నానమే చేయలేదంటే బట్టలు వేసుకోలేదని అర్థం. బట్టలు వేసుకోలేదంటే వాళ్ళ దగ్గర దువ్వెన్నలు లేవని అర్థం. వాళ్ళు మొహాలు కడుక్కోవడానికి వస్తే ఆ పని చేసుకుని టవల్తో మొహం తుడుచుకొని పోతారు. వాళ్ళ దగ్గర దువ్వెన్నలు ఉండవు కాబట్టి బాత్రూంలో కూడా ఎక్కడా లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళు తల దువ్వలేదని అర్థం చేసుకోవాలి. దువ్వెనతో బయలుదేరి ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ దువ్వుకోవడం అన్నది అసంబద్ధంగా ఉంటుంది. ఇంట్లో అద్దాలు ఉంటాయి కాబట్టి. నేను అనేది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి పురుషుని వెంట్రుకలుగా గుర్తించడం జరిగింది కాబట్టి ఆమె భర్త, మామగారు కాకుండా మరెవరో బయట వ్యక్తి, కుటుంబానికి తెలిసినవాడో తెలియనివాడో ఇక్కడ ప్రవేశించి ఉండాలి. బయట నుంచి వచ్చే వ్యక్తి బట్టలు వేసుకుని తయారై వస్తాడు. అతని జేబులో పర్సు, సిగరెట్లు, దువ్వెన్న వంటివి ఉంటాయి. కృష్ణన్ అన్నాడు. ఫ్రెండ్స్, ఇంటి సభ్యులు 5 ఉన్నారు. ఆమె మామ, అత్త, భర్త, ఆడపడుచు, మరిది. అతను సతీష్. అతను జ్వరం వచ్చి పడుకున్నాడు. ఎక్కడ? పైన గదిలో. మరి చెప్పవేంటి అన్నాడు లాల్ కోపంగా. సతీష్ కళ్ళు మూసుకొని పడుకొనున్నాడు. అతడికి 20 ఏళ్ళు ఉంటాయి. అతడు పైజామా షర్టుతో ఉన్నాడు. జుట్టు చిందరవందరగా ఉంది. ముఖం పీక్కుపోయి ఉంది. శరీరం బలహీనంగా ఉంది. జ్వరంతో అతడి ఒళ్ళు కాలిపోతోంది. కృష్ణన్ అతన్ని తట్టి లేపగానే కళ్ళు తెరిచి బలహీనంగా చూశాడు. ఎవరు అస్పష్టంగా పలికాడు. నీతో మాట్లాడాలి సతీష్. డిటెక్టివ్ లాల్ వచ్చారు. కానీ వాళ్ళంతా ఎందుకు ఏడుస్తున్నారు? మనుషులు ఏడుస్తారు లాల్ అన్నాడు. నేనెప్పుడు ఏడవను. ఎందుకు ఏడబాబు? శక్తి లేదు. 2 రోజుల నుంచి ఏం తినలేదు. మరి ఏడ్చేందుకు లేని శక్తి నడిచేందుకు ఎలా వచ్చిందంటావు? నేను నడిచానా? నడిచావు. బాత్రూంలోకి నడిచి వెళ్ళి మీ వదినని చంపేసి వచ్చి పడుకున్నావు. డాక్టర్, వదిన? అసలు వదినకేమైంది? చచ్చిపోయింది. నువ్వే చంపావు. డాక్టర్, ఓహో, ఏంటి అసలు మీరు అనేది? కాదా? మరేం చేసావో చెప్పు. వదిన చచ్చిపోయిందా? అయ్యో వదినా. డాక్టర్, నాకు అసలు ఏమీ తెలియదు. ఏమీ అర్థం కావడం లేదు. నీ కాళ్ళు తడిగా ఉన్నాయి ఇంకా. ఓహో, ఇవి డాక్టర్, ఇవి. ఆయన డాక్టర్ కాదు, డిటెక్టివ్. కృష్ణన్ కేకబెట్టాడు. ఓహో, సారీ డిటెక్టివ్ సార్, నాకేమీ తెలియడం లేదు. ఇదంతా ఏమిటో నాకు అసలు తెలియడమే లేదు. మీరేమంటున్నారు? నీ కాళ్ళు ఎలా తడిశాయి అని అడుగుతున్నాను. ఓహో, నా కాళ్ళు ఇవి నువ్వే కదా అన్నయ్య తుడిచింది. మాట్లాడవేంటి? ఉమేష్ ముఖం ఎర్రబడింది. ఏంటి నువ్వు అనేది? నువ్వే కదా నా కాళ్ళు తుడిచింది, నువ్వు కాదా? డిటెక్టివ్ సార్, అన్నయ్య నా కాళ్ళు తుడిచాడు. మర్చిపోయావా అన్నయ్య? ఇందాక నా ఒళ్ళు కాలిపోతోందని తడిగుడ్డతో తుడిచావు. డిటెక్టివ్ సార్, నేను మగతలో ఉన్నాను. కళ్ళు తెరవలేకపోయాను. ఇవాళ జ్వరం బాగా ఎక్కింది. అన్నయ్య నా కాళ్ళు తుడుస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే నోర్మై, ఉమేష్ రెట్టించాడు.
సార్, వాడి మాటలు నమ్మకండి. తెలివిలో లేడు, ఏదేదో వాగుతున్నాడు. వాడి కాళ్ళు అసలు నేనెందుకు దుడుస్తాను? ఈ గదిలోకి నేను రానేలేదు. అయ్యయ్యో అన్నయ్య, నువ్వేనా అలా అంటున్నది? ఎంతలో ఎంత మార్పు! అతని పైజమా అంచులు చూడు, తడిసి లేవు. చుట్టు చూడు, నూనె లేదు, దువ్వుకోలేదు. అతను బాత్రూంలోకి వెళ్ళలేదు అన్నాడు జాన్. లాల్ తిరిగి ఉమేష్ని చూశాడు. వాడిని నమ్మకండి సార్. కృష్ణన్ జేబులోంచి బ్లాటింగ్ పేపర్ తీసి దానిమీద పాదముద్రని సతీష్ పాదంతో కొల్చి చూశాడు. సరిపోయింది. అతని ముఖం సంతోషంతో వెలిగిపోయింది. సతీష్ ఏమో భయంగా చూశాడు. ఏంటిది? నన్నేం చేయబోతున్నారు? మీరంతా ఎందుకు అలా చూస్తున్నారు? నేను రోగం వచ్చి పడుకుంటే ఈ డిస్టర్బెన్స్ ఏంటి? వెళ్ళిపోండి మీరు. నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నాకు రెస్ట్ కావాలి అన్నాడు డాక్టర్. రెస్ట్? కృష్ణ వికటంగా నవ్వాడు. అవును, నీకు ఇప్పుడు బాగా దొరుకుతుంది సతీష్. డిటెక్టివ్ సార్, నన్ను కాపాడండి. ఈ పోలీసుల మాటలు నాకు భయం కలిగిస్తున్నాయి. నువ్వేం చదువుకున్నావు సతీష్? లాల్ అడిగాడు. బీకామ్. ఎప్పటి నుంచి జ్వరం? 3 నాళ్ల నుంచి. మొన్న మధ్యాహ్నం నుంచి. నువ్వు లేచి నడవగలవా? సార్, ఎవరన్నా పట్టుకుంటే నేను లేస్తాను. వదినతో నీకు విరోధం ఉందా? వదినతోనా? చెప్పు రాస్కల్. ఉమేష్ మళ్ళీ రెచ్చిపోయాడు. సార్, నేను చెప్తా వినండి. వీడికి పద్మజ అంటే పడదు, విరోధం. ఆమె కనిపిస్తే మొహం ముడుచుకుంటాడు. ఆమెకు సరదాగా ఉండడం ఇష్టం. జోకులేసి నవ్విస్తుంది. వీడేమో బిగుసుకున్న కొద్దీ ఆమె ఎక్కువ చేస్తుంది. ఆటలు పట్టిస్తుంది, కవ్విస్తుంది. పని కట్టుకొని వీడొక్కడి మీదే కాదు, అందరితోనూ అలాగే ఉంటుంది. ఆమె స్వభావమే అంత. కానీ వీడొట్టి సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేని ఈడియట్. నవ్వడం చేతగాదు. ఆమె జోకులకి సీరియస్ అయిపోతాడు. స్పోర్టివ్గా తీసుకోలేడు. తననేదో అవమానిస్తున్నట్టే ఫీల్ అయిపోతాడు. దాంతో ఆమె అంటే అయిష్టం పెంచుకున్నాడు. మొన్ననే 4 రోజుల క్రితం వీడేదో ఉత్తరం రాస్తే దాని మీద స్పెల్లింగ్ తప్పు రాసి వెక్కిరించిందట, వీడి చదువుని దృష్టిలో పెట్టుకొని. దాంతో వీడికి ఇంకా కసెక్కిపోయింది. ఆ తర్వాత 2 రోజులకి జ్వరంలో పడ్డాడు. వీడి జ్వరానికి ఆమెకు ఏమీ సంబంధం లేదు. ఆమె ఒట్టి పెడసరి మనిషి అని అనుకున్నారా? కానే కాదు. ఎవరికైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆమె అవి తనవిగా భావిస్తుంది, మనస్ఫూర్తిగా ఆదుకుంటుంది. వీడి జ్వరానికి ఇంట్లో ఎక్కువగా బెంగపెట్టుకుంది ఆమె. వీడి కోసం ఎంత తప్పించింది, ఎన్ని సేవలు చేసింది. కానీ వీడు అదింకా అవమానంగా ఆమెను శత్రువుగా భావించుకుంటూ దగ్గరికి రానిచ్చాడా? కాఫీ ఇస్తే కసిరిగొట్టాడు, మందులిస్తే విసిరిగొట్టాడు. ఆమె తనని క్షమించమని ఎంత అడిగినా వీడు వినిపించుకుంటేనా? ఆమె ప్రతి చర్య తనని అవమానించేందుకే అని అనుకున్నాడు. రోజు రోజుకి కక్ష పెంచుకున్నాడు. ఈ జ్వరంలో, ఒళ్ళు తెలియని స్థితిలో, మతిపోయి ఉద్రేకంలో ఆమెని అన్నయ్య! సతీష్ ఒక్క అరుపుతో సృహ తప్పి పడిపోయాడు. మిస్టర్ కృష్ణన్, లాల్ అన్నాడు. మరి అంత చనువు చొరవ ఇంత కొత్తలో పద్మజకు మంచిది కాదు అని అనుకుంటాను అందరి దగ్గర. కృష్ణన్ తలూపాడు విచారంగా. ఆమె స్వభావం చెప్పాడుగా భర్త. ఇలాంటి వాళ్ళకి కొత్త పాత మనుషుల దగ్గర కానియండి, స్థలాల్లో కానియండి ఉండదు. తమ ధోరణిలో ఎంతకు దోస్తే అంతకు సాగిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్లే ఎక్కువగా ప్రమాదాలు తెచ్చుకుంటారు. ప్రమాదాలకు వారి స్వభావమే కారణం కావాలని లేదు కృష్ణన్. మరి పరుల స్వలాభేక్ష కూడా ఒక్కొక్కసారి కారణం కావచ్చు. ఎవరా పరాయివాడు? ఎవరైనా కానీ సతీష్ని అనుమానించలేం. మిస్టర్ లాల్, నాకు వివరణ కావాలి. వివరణ స్పష్టంగా ఉంది కృష్ణన్ అన్నాడు లాల్ వివరిస్తూ. మీ ఎవిడెన్స్తో అతని పాదం కొలతలు సరిపోవడం అతని నేరం కాదు. పాదముద్రలు, వేలిముద్రలు కావు. వేటికవి విచక్షణ ఉండడానికి. ఆ సైజు పాదం గల వాళ్ళు కోట్ల మంది ఉండొచ్చు. అది మనం గమనించగలం. ఇక్కడ నడక తీరు, వేగం, అడుగుల మధ్య దూరం. కృష్ణను అంగీకరించాడు. లాల్ తిరిగి అన్నాడు. మీకు ఫోన్లో కొన్ని సూచనలు ఇచ్చాను, ఆ ప్రకారం చేశారని అనుకుంటున్నాను. కృష్ణన్ తలూపాడు. ఏమిటది? బాత్రూమ్ నుంచి హాల్లో మెట్ల వరకు దూరం 60 అడుగులు. అడుగులు లెక్కలోకి తీసుకోలేదు. పర్వాలేదు. తర్వాత
ఆ మార్గంలో 23 జాడలు పడ్డాయి. ఇంకా వాటి మధ్య దూరం ప్రారంభంలో అడుగున్నర, మరికొంత ముందుకెళ్తే 2:30 మధ్యకొస్తే అంటే హాలు మధ్యలోకి ప్రవేశించినప్పటి నుంచి మెట్ల వరకు 3 అడుగులు ఉంది. క్రమంగా నడక వేగం హెచ్చిందన్నమాట. అవును, ఇక నడకకు 18 సెకండ్లు పట్టాయి. మెట్ల దగ్గర నుంచి జాడలు ఏమయ్యాయి? కాళ్ళకి తడి ఆరిపోయి ఉంటుంది, అక్కడ ఆగిపోయాయి. హంతకుడు పైకి వెళ్ళాడు అని నా అనుమానం. వెల్, నడక వేగం, అడుగుల మధ్య దూరం అతడి ఫిజికల్ ఫిట్నెస్ని తెలియజేస్తోంది. ఏం తెలియజేస్తోంది? 62 అడుగుల దూరాన్ని 18 సెకండ్లలో తడబడకుండా పెద్ద పెద్ద అంగలేస్తూ నడిచాడు అంటే అతను ఆరోగ్యవంతుడై ఉండాలి. తల ఊపాడు కృష్ణన్. లాల్ అన్నాడు మళ్ళీ. కనుక అదే వేగంతో మెట్లెక్కాడని భావిద్దాం. కృష్ణన్ మళ్ళీ తలూపాడు. ఇక ఎలిపీస్ గురించి ఏమిటి? లాల్, ఆమె బాత్రూంలోకి వెళ్ళిన వెంటనే, అంటే 8 గంటలకు మరణించింది అన్నాడు డాక్టర్. అవును, 8 గంటలకు మరణించింది. ఆ సమయంలో ఇంట్లో మిగతా సభ్యులు, ఆ తల్లి కూతుళ్ళేమో కిచెన్లో ఉన్నారు, పెద్ద కొడుకు తండ్రి ఏమో డ్రాయింగ్ రూమ్లో ఉన్నారు, పని మనిషి ఏమో బావి దగ్గర ఉంది. కిచెన్లో నుంచి ఆమె తల్లి కూతుళ్ళకి కనపడింది. పనివాడు అప్పుడు వరండా శుభ్రం చేస్తున్నాడు. డ్రాయింగ్ రూమ్లో తండ్రి కొడుకులు అన్నీ గమనించారు. కాబట్టి ఒకళ్ళకి ఒకళ్ళు ఎలిబి. ఈ 5గురిని లిస్టులోంచి తొలగించవచ్చు. ఇక సతీష్ ఉన్నాడు, పాపం ఒంటరిగాడు. అతడికి ఏమీ ఎల్బీ లేదు. ఉదయం 7 గంటలకి తల్లి పాలు తీసుకెళ్లి తాగించి వచ్చింది. అప్పటి నుంచి అతడు ఆ గదిలో ఒంటరిగానే ఉన్నాడు. గదిలోనే ఉన్నాడో లేదో ఆ పరమాత్ముడికే ఎరక. అయితే అతని ఆరోగ్యమే అతడి ఎలిబి. పద్మజ బాత్రూంలోకి వెళ్ళగానే దాడి చేసి చంపాడు హంతకుడు. పెనుగులాట జరుగుతున్నట్లు సూచించే విధంగా ఆమె బట్టలు చెరగడం గాని, గాజులు పగలడం గాని అటువంటిదేమీ జరగలేదు. అంటే ఏంటి అర్థం? హంతకుడు బలిష్ఠుడు. అతడి చేతిలో మసల లేకపోయింది ఆమె. ఆ పరిస్థితిలో హంతకుడికి ఒకటే పద్ధతి ఉంటుంది. ఏమిటది? ఆమె అరవకుండా ఒక చేత్తో నోరు నొక్కి ఉంచడం, మరొక చేత్తో ఆమె గొంతు నొలమడం. వింటున్నారా కృష్ణన్? ఒక చేత్తో గొంతు నొలమడం. కృష్ణన్ అంగీకరించాడు. ఇక కామన్ సెన్స్ ఉన్నవారు ఎవరైనా సతీష్ ఆరోగ్య స్థితి చూసి అతడు ఆ పని చెయ్యగలడని నమ్మలేరు. ఒక చేత్తో చంపడం, జ్వరంతో తీసుకుంటూ 2 రోజుల నుంచి పడక దిగకుండా, అన్న పానీయాలు లేక అతడెంత బలహీనమయ్యాడో చెప్పడానికి డాక్టర్ అవసరం లేదు, వైద్యశాస్త్రం కూడా తెలియని అవసరం లేదు. హంతకుడికి ఈ కామన్ సెన్స్ లోపించింది. అందుకే హత్యను సతీష్ మీదకి బనాయించబోనాడు. అతనికి ఇంటి పరిస్థితులు బాగా తెలిసే ఉండాలి. వదిన మరదల మధ్య విరోధం తెలిసే ఉండాలి. అతను బయట మనిషి. ఏదో విధంగా ఆమెకు తెలిసినవాడో ఏదో కారణంగా ఆమెను చంపబోనాడు. వెల్, ఆమెను చంపేశాక శవాన్ని కింద వదిలేశాడు. అప్పుడు చెప్పులు తీసి పైన ఎక్కడో పెట్టి షవర్ విప్పాడు. కాబట్టి అలా బయట వాళ్ళకి ఆమె స్నానం చేస్తోంది అన్న భావన కల్పించాడు. అప్పుడు పలాయానం గురించి ఆలోచించాడు. అలాగే బయటికి వెళ్తే కంటపడతాడు కాబట్టి ఒక ఆలోచన వేశాడు. శవాన్ని బాత్రూంలో మూలకి చేర్చి ఆమె టవల్ తీసుకుని దాన్ని నీటిలో బాగా తడిపాడు. అప్పుడు తలుపు గడియ తీసిపెట్టి ఆ టవల్తో లెట్రిన్లోకి వెళ్ళి దాక్కున్నాడు. అదే అతడికి క్షేమమైన చోటు. అందులోకి చూసే ఆలోచన ఎవ్వరూ చేయరు, ముందు బాత్రూంలో శవాన్ని చూశాక. అప్పుడు కృష్ణన్ అతను లెట్రిన్లో దాక్కున్నప్పుడు చేతిలో తడిసిన టవల్ నుంచి దారగా కారే నీరు కింద మడుగు కట్టింది. వెల్, అప్పుడు ఇంట్లో వాళ్ళు శవాన్ని చూశారు. అంతా దాని చుట్టూ అలా మూగారు. హంతకుడు ఇదంతా తలుపుచాటు నుంచి గమనిస్తున్నాడు. ఉమేష్ పోలీసులకు ఫోన్ చేసి వచ్చాక అవకాశం చూశాడు. వాళ్ళు అలాగే గుంపుగా కూర్చొని రోధిస్తున్నారు. తను ఇట్నుంచి చల్లగా జారుకుంటే ఎవరి కంటా పడడు. అలాగే అతడు లెట్రిన్లోంచి నిర్భయంగా వచ్చి బయటకు నడిచి వెళ్ళిపోయాడు. చేతిలో తన జోళ్ళు టవల్తో. అది శవం దగ్గర వాళ్ళెవరూ గమనించలేరు. అతడు నిర్భయంగా సతీష్ గదిలోకి వెళ్ళి అతడి కాళ్ళు దుడిచాడు. అతని అన్నని ఇంపర్సనేట్ చేశాడు. అలా ఎందుకు చేశాడు? అప్పుడు అది ఉమేష్ మీదకి తిరుగుతుంది కదా. అతను
ఇరికించాలనుకున్నది సతీష్ని. ఉమేష్కి మోటివ్ లేదని అతడికి తెలుసనుకుంటాను. కృష్ణన్ అడిగాడు. తెలుసు, కానీ ఆ పరిస్థితుల్లో సతీష్కి ఏదో ఒకటి చెప్పాలిగా. అందుకే అతడి అన్న ఉమేష్గా చెప్పుకున్నాడు. ముందు సతీష్ మాట్లాడలేని, కళ్ళు తెరవలేని శక్తిహీనతలో శోష లేకుండా పడి ఉన్నాడు అని అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. అతడి ప్రశ్నకి జవాబు ఇవ్వవలసి వచ్చింది. తర్వాత అతన్ని పోలీసులు ప్రశ్నించినప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు అని అనుకోలేదు. అలా చేశాక అతను టవల్తో అక్కడి నుంచి జారుకున్నాడు. ఎక్కడికి, ఎలా? మీరంతా అప్పుడు బాత్రూంలో ఉన్నారు. అతను దర్జాగా మెట్లు దిగి వెళ్ళిపోయాడు బయటికి. 8:52, 9 గంటల మధ్య పారిపోయి ఉండాలి. దీన్ని మీరు వీధిలో దర్యాప్తు చేయాలి. కాసేపు అసలు అతని ఇంట్లోకి, బాత్రూంలోకి ఎలా ప్రవేశించాడు? లోపల మనిషి తోడ్పాటుతో. ఏంటి, మీకేమన్నా పిచ్చెక్కలేదు? బుర్ర లక్షణంగానే ఉంది. మీరు ఇంట్లో వాళ్ళంతా మంచివాళ్ళు అని అనుకుంటున్నారు, సతీష్ తప్ప. అతన్ని గట్టిగా అనుమానిస్తున్నారు. మీరు ఆ అడుగుజాడతో ఏమీ నిరూపించలేరు. సతీష్ విషయంలో ఆ అడుగుజాడలు పరిశీలిస్తే ఆ నడక అతనికి సాధ్యం కాదని తెలిసిపోతుంది. అంత అనారోగ్యంగా, బలహీనంగా ఉన్న మనిషి అలా నడిచెళ్ళి మెట్లెక్కలేడు స్వయంగా. అంతేకాకుండా అతను బాత్రూంలో ఉంటే కాళ్లే కాదు, పైజమా అంచులు కూడా తడిసేవి. షవర్ విప్పినప్పుడు బట్టలు కూడా తడిసేవి. అతను తల దువ్వుకుంటే జుట్టు అలా ఊడేది కాదు. సో బాత్రూంలో వెంట్రుకలు అతనివి కావు. నో, హంతకుడికి మరొకరు సహాయపడుతున్నారు అంటే నేను నమ్మను. ఒక పరాయి వ్యక్తి, తను చెప్పదలుచుకున్న మనిషి సరిగ్గా ఏ సమయానికి తాను అనుకున్న చోటికి వస్తుందో తెలుసుకుని ఆ సమయంలో అక్కడ ఉండాలంటే, ఆ నిరీక్షణ కాలం పెరిగి మరెవరో అక్కడికి వచ్చి వాళ్ళ కంటబడే ప్రమాదం నివారించాలి అంటే ఎవరో లోపలి మనిషితో కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకోకుండా తాను అనుకున్న పనిని సాధించలేడు. లాల్ లేచి బయటకు నడిచాడు. ఆఫీస్కి తిరిగొచ్చాక అన్నాడు లాల్. పార్ట్నర్, ఈ కొత్త కోడళ్ల అకాల మరణాలు మంచివారైన అత్తమామలకు కూడా చెడ్డ పేరే తెస్తాయి అని అనుకుంటున్నాను. ఏమంటావు? జాన్ తలూపాడు. మంచివాళ్ళు దురదృష్టవంతులు. చెడ్డవాళ్ల గురించి చెప్పుకుందాం. కట్నకానుకల కోసం మానవత్వం లేకుండా తమ జీవిత భాగస్వాముల్ని హింసించి మగవెదవలకి, లేదా ఆ హత్యకాండలో తమ పెద్దలకి సహకరించే పిరికి వెదవలకి ఒకటే శిక్ష. ఏమిటది? అక్కడ వీళ్ళని ఇంపార్టెంట్లుగా చేసి వదలాలి, మళ్ళీ రెండో పెళ్లికి తయారవకుండా. ఇది దారుణం అనిపించినా ఈ రోగానికి ఎంతకంటే వైద్యం లేదు. వెల్, నీకు ఉద్రేకం ఎక్కువ. అరబ్బీ వాళ్ళ మాట్లాడుతున్నావు, కానీ ముందు కేసు గురించి మాట్లాడు. లాల్ సిగరెట్ వెలిగించుకొని కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ట్రాఫిక్ని చూస్తూ కొన్ని క్షణాలు అయ్యాక జాన్ వైపు తిరిగాడు. పార్ట్నర్, ఆ టవల్ కోసం నువ్వు గాలించావు కదూ? అవును. అది సతీష్ గదిలో లేదు. ఎక్కడుంటుంది? పట్టుకుపోయి ఉంటాడు. నో జాన్, ఏదో కిటుకుంది. కిటుగా? ఏమిటది? నువ్వు ఆ కిటికీలోంచి కదిలిర్రా. లాల్ వచ్చి అతడి ఛాతీ మీద కొట్టాడు. హత్య చేసే నువ్వు తెలివిగల హంతకుడువే అవుతావు జాన్. మన హంతకుడు కొంతవరకు తెలివైనవాడే. అతడి స్థానంలో నిన్ను ఊహించుకో. ఏం చేస్తావు? సతీషు కాళ్ళు తుడిచినప్పటి పరిస్థితి ఊహించుకో. అప్పుడు ఎలా చేస్తావు? జాన్ ఇంకా తిక్కమక్కలోంచి తేరుకోలేదు. అదిగో ఫోన్ అని లాల్ గబుక్కన వెళ్ళి ఫోన్ ఎత్తాడు. ఎస్, దిస్ ఇస్ లాల్ హియర్, ట్విన్ సిటీస్ డిటెక్టివ్ ఏజెన్సీస్. డిటెక్టివ్ గారు? ఎవరది? ఓహో, సుధా. అవును, సుధనే. వెల్, ఓకే, కాస్త నిదానంగా. ఏమిటి సంగతి సుధా? మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అది రహస్యంగా చెప్తున్నారా? అవును, రహస్యంగా. ఇంట్లో ఎవరికీ తెలియదు. ఇన్స్పెక్టర్ ప్రశ్నించినప్పుడు కూడా ఇది చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఏదో భయం వేసింది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ధైర్యం, మీ దగ్గర రక్షణ ఉంటుంది. వెల్, నన్ను చూస్తే బాధలు, భయాలే పొంగుకొస్తాయి. చెప్పండి, మీ పేరు చెప్పనులేండి. అడుగుజాడల గురించి విశేషంగా మాట్లాడుకున్నారు. అవును, అన్నయ్య రెండోసారి బాత్రూమ్ నుంచి బయటికి వెళ్ళగా నేను చూశాను. లాల్ కుతూహలంగా అడిగాడు. ఏ అన్నయ్య? సుధా? పెద్దన్నయ్య.
అతను పోలీసులకి ఫోన్ చేయడానికి ఒకసారి వెళ్ళి వచ్చాడు. తర్వాత పావుగంటకి మళ్ళీ వెళ్ళాడు. అది మీరొక్కరే చూసారా? నేను ఒక్కదాన్నే చూశాను. మీరు చూసినట్టు అన్నయ్యకి తెలుసా? తెలియదు. అప్పుడు అతని చేతిలో టవల్ ఉందా? టవలా? ఏమో, నేను గమనించలేదు. వెల్, ఇంకేం చెప్పదలుచుకున్నారు? ఇంతే. ఇతర విషయాలు ఇన్స్పెక్టర్కి చెప్పాను. గుడ్. అయితే మీరు ఒకసారి ఉమేష్ గదిని వెతుకుతారా? ఆ టవల్ కోసం. అది కనిపించేలాగా స్టాండ్ పైనో హ్యాంగర్ పైనో ఉండదు. మూలలు వెతకండే. అలాగే డిటెక్టివ్ గారు, అలాగే. లాల్ ఫోన్ పెట్టేసి నిట్టూర్చాడు. పార్ట్నర్, ఏంటి? ఎనీ డెవలప్మెంట్? జాన్ అడిగాడు కుతూహలంగా. ముందు నా ప్రశ్నకు బదులు. నేను హంతకుడిని అయితే పార్ట్నర్, ముందు నేను ఊహించినట్లు కాకుండా అప్పుడు సతీష్తో మాట్లాడే పరిస్థితి ఎదురైంది కనుక, అప్పుడు అతడు అన్నలాగా నటించాను కనుక, అప్పుడు ఆ హత్యని అతని మీదకే తిప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఉమేష్ మీదకి సతీష్ని ప్రయత్నిస్తే అతను జ్ఞాపకం పెట్టుకొని చెప్పేస్తే అప్పుడు అతని మాటలకి సమన్వయం కుదరాలి గనక ఆ టవల్ని ఉమేష్ గదిలో దాస్తాను. పార్ట్నర్. లాల్ ముఖం సంతోషంతో వెలిగింది. డాక్టర్ రఘునాథ్ ఫోన్ చేశాడు మధ్యాహ్నం 3 గంటలకి ఉద్రేకంగా. మిస్టర్ లాల్, ఆమె పెనుగులాడలేదు. నోట్ దిస్ పాయింట్. దెర్ వాజ్ నో స్ట్రగుల్ ఎట్ ఆల్. ఆమె హంతకుడి జుట్టు పీకలేదు. పీక్కున్నాడు. ఎలా పీక్కున్నాడో అది మీ బిజినెస్. దట్స్ ఆల్. నన్ను ఇంకా విసిగించకండి. ఆగండి డాక్టర్, ఆగండి. ఆమె గర్భవతి అయి ఉన్న సూచనలు ఉన్నాయా? ఓహో, అదెలా వచ్చింది మీ బ్రెయిన్లోకి? పరిస్థితి అలా డెవలప్ అయింది. అలాంటి సూచనలు ఏవీ లేవు. సారీ. థ్యాంక్స్. కుటుంబ మర్యాద దక్కింది. ఫోన్ పెట్టేశాడు లాల్. మళ్ళీ ఫోన్ మోగింది. సుధగారా? కమాన్, చెప్పండి, ఏమైంది? కాసేపటి తర్వాత ఫోన్ పెట్టేసి లాల్ వైపు తిరిగాడు. కమాన్, ఏమైంది? లాల్ అన్నాడు ఆతృతగా. సుధకి లవ్ లెటర్ దొరికిందట. ఉమేషు తలగడ గలీబులో. వెల్, ప్రొసీడ్. ఆశ్చర్యంతో అన్నాడు లాల్. తెల్ల కాగితం మీద రాసుంది. పోస్ట్లోనే వచ్చి ఉండాలి, కానీ పైన కవర్ లేదు. వచ్చింది పద్మజకు. రాసింది ప్రకాష్ అనే అతను. ఎక్కడి నుంచో తెలియదు. తేదీ వారం క్రితంది. విషయం, నా జీవితాన్ని చీకటి చేస్తావా? నీ జీవితం అంతం చేయకుంటే నాకు నిద్ర పట్టదు. సో అండ్ సో లాంటిది. లాల్ నెట్టూర్చారు. మరి ఆ టవల్? అది లేదు. ఉమేష్ గదిలో లేదు. లాలు ఆలోచనలో పడ్డాడు. కృష్ణన్ 4:30కు వచ్చాడు రొప్పుతూ. వెల్, కుదుట పడండి. జాన్ ఏదో అన్నాడని వెళ్ళి మీరు డాక్టర్తో ఫైట్ చేస్తారా అన్నాడు లాల్. ఫైట్ కాదు, బెట్ కట్టాను, కానీ ఆయన వింటేగా. గెటౌట్ అన్నాడు. మీకది క్షేమం కాదు బెట్ కట్టడం. ఆమె హంతకుడి జుట్టు పీకలేదు. పీక్కున్నాడు దువ్వుకుని. మీరేం చేశారా వెంట్రుకల్ని? టెస్ట్ చేయించాను, వయసు తెలుసుకోవడానికి. కాస్టిక్ సోడా టెస్ట్, బ్లీచింగు, డయ్యింగు ఏదన్నా చేయబడ్డాయేమో అని తెలుసుకోవడానికి. అల్ట్రావైలెట్ టెస్టు, బ్లడ్ కోసం, ఇలా రకరకాల టెస్టులు. ఆ తర్వాత న్యూట్రిన్ ఎక్సలేషన్ అనాలసిస్ టెస్టు. వెల్, ప్రొసీడ్. వెంట్రుకలు డయింగ్ కానీ బ్లీచింగ్ కానీ చేయబడలేదు. బాగా నూనె రాయబడ్డాయి. నవ యువకుడివి. అవి పీకబడలేదు. బలంగా పట్టి లాగిన చిహ్నాలేమీ లేవు. వెంట్రుకలు ముడతలబడి నలగలేదు. మొదళ్ల ఆకారం చెడిపోయి ఉబ్బలేదు. అవి సహజంగానే రాలే. అతడికి జుట్టు రాలే గుణముంది. దువ్వితే రాలిపోవచ్చు, తడవకి ఇన్నని. అవి 3 అంగుళాల పొడవు, 0.07 వ్యాసార్థాన్ని కలుగున్నాయి. అతడు సుమారు వారం క్రితం క్షౌరం చేయించుకుని ఉండాలి. వెల్, ఇంకా బ్లడ్ గ్రూప్ టెస్టులు అతడిది బి గ్రూప్ అని తేలింది. ఇక మిగిలిన టెస్టులు, వాటి సారాంశం ఏమిటి అంటే అతడికి తాగుడు అలవాటు ఉంది, మితంగా. అతను నివసించే పరిసరాల్లో వాతావరణం పరిశుభ్రమైందే, అంతగా కాలుష్యం లేనిది. వెల్, ఇప్పుడు సులభం కాదు లాల్, చాలా చిక్కులున్నాయి. హంతకుడు బ్లడ్ గ్రూప్ బి, ఉమేష్ గ్రూప్ కూడా బి. అతని తండ్రికి ఏ, తమ్ముడికి బి, పనివాడికి ఏ. ఎవరు హంతకుడు వారం క్రితం క్షౌరం చేయించుకున్నాడు. ఉమేష్ 4 రోజుల క్రితమే చేయించుకున్నాడు. పనివాడు మొన్ననే చేయించుకున్నాడు. ఎవరు హంతకుడు వెంట్రుకలు నూనె బాగా రాయబడి రాలిపోయే స్వభావంతో ఉన్నాయి. ఉమేష్ కూడా తలకు నూనె బాగా రాసుకుని ఉన్నాడు.
అతడి జుట్టు దట్టంగా ఏమీ లేదు. సతీష్ వెంట్రుకలకి నూనె ఏమీ లేదు, దట్టంగానే ఉన్నాయి. పనివాడి జుట్టు దట్టంగా మంచి బలంగా ఉంది. ఇంతకీ ఎవరు హంతకుడు? హంతకుడు మితంగా తాగుతాడు. ఉమేష్ పెళ్లికి ముందు తాగేవాడు. అతని తండ్రి ఇప్పటికీ స్వల్పంగా పుచ్చుకుంటాడు. పనివాడు అప్పుడప్పుడు నాటు సారా పట్టిస్తాడు. ఎవరు హంతకుడు? జాన్ అడ్డు తగిలాడు. ఆగండి కృష్ణన్, మీ ఆలోచన పరిధిని పెంచుకోవాలి. ఇంకా నలుగురితోటే కబడ్డీ ఆడతారు. ముందు మీ రిపోర్ట్స్ పూర్తి కానివ్వండి, కామెంట్స్ తర్వాత. ఓకే. ఆ ఇంటి వీధిలో మా సార్జెంట్ దర్యాప్తు చేశాడు. ఉదయం ఇంటి వెనక వీధిలో ఒక మనిషి వెళ్తూ కనిపించాడు. ఎవరికి? ఒక ఇంటాయనకి. అతను అప్పుడే బయటికి వెళ్తున్నాడు. ఆ మనిషి ఎటు వెళ్ళాడు? హత్య జరిగిన ఇంటివైపు. ఆ ఇంటి అతను పరీక్షగా చూడలేదు. ఆ మనిషి తైలం లేని జుట్టుతో, నల్లటి కళ్ళద్దాలతో, పెద్ద పెద్ద మీసాలతో, తెల్ల ప్యాంటు మీద బిస్కెట్ కలర్ షర్టుతో, కాళ్ళకి తోలు బోట్లతో నడిచి వెళ్ళేవాడట. 30 ఉండొచ్చు వయసు. తల వంచుకొని గబగబా నడిచాట. ఇంకా ఇంటి ముందు వీధిలో 9 గంటలకు ఒక వ్యక్తి వెళ్తూ కనిపించాడు. వీధి చివర ఇంటతను చూశాడు. అప్పుడు వీధిలో ఇంకెవ్వరు లేరు. ఆ మనిషి పైజమా లాల్చీతో, కాళ్ళకి హవాయి చెప్పులతో, కళ్ళకి చత్వారం కళ్ళద్దాలతో, సన్నగా గీసిన గడ్డంతో, తలకి నూనె బాగా పట్టించి వెనక్కి దువ్వుకుని, చేతిలో పత్రిక పట్టుకొని వంగి నడుస్తూ వెళ్ళిపోయేట. వయసు 30 పైనే ఉండొచ్చు. జాన్ అడిగాడు. వెనక వీధిలో మనిషి ఎప్పుడు కనిపించాడు? సుమారు 8 గంటలకి. అప్పుడు అతని చేతిలో ఏముంది? ఏమీ లేదు. యురేకా! ఏమిటి? హంతకుడు బాత్రూంలో తల దువ్వుకున్నాడని అనుకున్నాం కదూ? అవును. ఎందుకు దువ్వుకున్నాడు అనుకున్నారు? చెప్పండి. ఎందుకు దువ్వుకున్నాడు? రూపం మార్చుకోవడానికి. బాత్రూంలో నూనె రాసుకుని తల దువ్వుకున్నాడు. వెనక్కు దువ్వడం వల్ల అలవాటు లేక చిక్కులు పడి వెంట్రుకలు రాలే. తర్వాత బూట్లు విప్పేసి హవాయి చెప్పులు వేసుకున్నాడు. నల్లటి కళ్ళద్దాలు తీసేసి చత్వారం అద్దాలు పెట్టుకున్నాడు. పెట్టుడు మిసాలు తీసేశాడు. ప్యాంటు షర్టు తీసేసి లాల్చీ పైజమా దొడుక్కున్నాడు. పని పూర్తయ్యాక బయటపడి జేబులో ఉన్న పేపర్ తీసి పట్టుకుని నడక మార్చి వంగి నడుస్తూ వెళ్ళిపోయాడు. గాడ్, మీరు ఆ ఇద్దరిని ఒకటి చేస్తున్నారా? ఆ ఒక్కడిని అందరి ముందుకి తెస్తున్నాను. ఎవరా ఒక్కడు? పద్మజ ప్రేమికుడు. జాన్, ప్లీజ్ ప్లీజ్ జాన్, అలా వద్దు. ఏంటది? మీరు ఉద్యోగం చేయదలుచుకోలేదా? అది అసంభవం. ఎవరో దారిన పోయే ఇద్దరిని కలిపి హైబ్రిడ్ చేసి కేవలం గాలి హంతకుణ్ణి సృష్టిస్తున్నారు. పద్మజ ఏమిటి? ఆమె ప్రేమికుడేంటి? ఆ ఇంటి పరువు తీయదలుచుకున్నారా? పరువా? కోడలేబోయాక ఇంక పరువు ఏమిటి? మీ దగ్గర ఆధారాలేంటి? సుధా ఫోన్ చేసి తనకు ఒక ఉత్తరం దొరికిందని చెప్పింది. అది పద్మజకు ప్రకాష్ అనే అతను హెచ్చరిస్తూ రాశాడు. ఓహో, ఇదెక్కడిది? హత్య లోపల మనిషి తోడ్పాటుతోనే జరిగింది. హంతకుడు ఆ మనిషికి తన సామాగ్రి ముందే అందించి అది బాత్రూంలో ఉండేలాగా చూశాడు. అక్కడ వేషం మార్చుకుని తీసేసిన వస్తువుల్ని మరో చోట ఎక్కడో దాచి వెళ్ళిపోయాడు. అందుకే వస్తున్నప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ అతడి చేతిలో బ్యాగు లాంటిది లేదు. దిస్ ఈస్ టూ మచ్. కృష్ణన్, మీరు అన్ని క్లూస్కి కామెంటరీ చెప్పారు, బాగుంది. మరి హంతకుడి నివాస ప్రాంతం పరిశుభ్రమైంది, అంతగా కాలుష్యం లేనిది అన్నారు. దానికి చెప్పలేదేమిటి కామెంటరీ? అలాంటి వాతావరణంలో ఇక్కడ నివసించేదెవరు? మీరు చెప్పే అనుమానితులందరూ ఈ సిటీ కాలుష్యంలోనే ఉన్నారు. కానీ ప్రకాష్ పద్మజ ప్రేమికుడైతే నా అంచనా తప్పకుండా ఆమె ఊరు ఏదో పల్లెటూరు అయితే అతను అక్కడే ఉంటాడు. పల్లెటూరు పరిశుభ్రత ఆ వాతావరణానికి ప్రతీకలు. ఈ క్లూ ప్రకాష్కి వర్తిస్తుంది. కాబట్టి ముందు మీరు ఆ ప్రకాష్ ఎవరు, అతడి గుణగణాలు అలవాట్లు ఏమిటో తెలుసుకుని అప్పుడు కబడ్డీ ఆడండి అన్నాడు జాన్. కృష్ణన్ ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. మీరు ఆ ఇంటిని ఒకసారి గాలించండి బ్యాగ్ కోసం. ఇన్స్పెక్టర్ జాన్ వెనక నుంచి అన్నాడు మళ్ళీ. అలాగే, ఉమేష్ని కూడా గట్టిగా ఇంటరాగేట్ చేయండి. కృష్ణన్ బాత్రూమ్ నుంచి రెండోసారి వెళ్ళాడని అనుమానం అరిచాడు లాల్. మర్నాడు ఉదయం డిటెక్టివ్ల ఆఫీస్ తెరిచినప్పుడు ఎవరో 2 వ్యక్తులు వచ్చారు. వాళ్ల ముఖాలు విషాదంగా వడిలిపోయి ఉన్నాయి. వాళ్లలో 50 ఏళ్ళు, ప్యాంటు షర్ట్లో ఒకడు, కళ్ళద్దాలు ఉన్నవాతను ఇంకొకడు.
డిటెక్టివ్ గారు, నేను పద్మజ తండ్రిని. లాల్ కళ్ళు విశాలమయ్యాయి. ఐసి, కూర్చోండి. మీకు మా ప్రగాఢ సానుభూతి. అతడికి దుఃఖం పొంగుకొచ్చింది. మరొకతను 25 యువకుడు అస్పష్టంగా పలికాడు. చల్లాయిపోయింది. ఇది తట్టుకోలేకపోతున్నాం. దీన్ని మీరు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. అందుకే వచ్చాం. మీకు కొన్ని విషయాలు చెప్పి సహకరించాలి అని. డిటెక్టివ్ గారు అని అన్నాడు. అవును, చెప్పండి. మీ సహకారం చాలా ముఖ్యం. ముందు పరిచయాలతో ప్రారంభించండి. మీ దేవురు, ఏం చేస్తూ ఉంటారు? షాద్ నగర్ దగ్గర కల్లుదార మా ఊరండి. ఇక్కడికి 50 కిలోమీటర్లు. మేము అక్కడే ఉంటాం. నాన్నగారు అక్కడ హెడ్ మాస్టర్. నేను వ్యవసాయం చూసుకుంటూ ఉంటాను. నా పేరేమో అజయ్ కుమార్. నాన్నగారి పేరు చలపతిరావు గారు. మా కుటుంబంలో ఇప్పుడు మిగిలింది మేమిద్దరమే. అతడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. తండ్రి అన్నాడు ఆవేశంగా. 40,000 బోసి పంపించాం దాన్ని. ఇంకా 3 నెలలన్నా కాలేదు. అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయి. మంచి వంశం, మంచి మనుషులు, సుఖపడుతుంది. అది మేం చేసుకున్న అదృష్టమని ఇచ్చాం అమ్మాయిని. ఆ ఇంట్లో దుర్మార్గుల నుంచి, హంతకుల నుంచి రక్షణ లేకపోయింది దానికి. కాలమహిమ అన్నాడు జాన్. అలాగే సరిపెట్టుకున్నాం వాళ్ళని అని. ఏం లాభం? తప్పు మా దగ్గర ఉంది. అది చచ్చిన పుణ్యమా అని ఇప్పుడు ఎన్ని అనుమానాలు ఎదుర్కోవాలో. ఆమె చావు మీకు అనుమానం తెచ్చిందా? లాల్ అడిగాడు. లేదా? వాళ్లతో ఎన్ని మాటలు పడ్డాం. మళ్ళీ మొహం చూపొద్దన్నారు వాళ్ళు. వాళ్ళు ఎందుకు అన్నారు మాటలు? ఊరికే అనలేదు, తెలిసే అన్నారు. పద్మజకు రాసిన ఉత్తరం వాళ్ళ చేతిలో పడింది. అది ప్రకాష్ రాశాడు. ఇక ఆలోచించండి మా పరిస్థితి. ఆగండి. ఆ ఉత్తరం వారం క్రితం వచ్చినట్లుంది. వాళ్ళు నిన్ననే చూశారా? అవును, నిన్న మధ్యాహ్నమే చూశారట. వాళ్ళమ్మాయి సుధకు దొరికిందట. ఆమె అన్న ఉమేష్ తలగడ గలేబులో. ఉమేష్ ఏమన్నాడు? ఆ ఉత్తరంలో ఉన్న సంగతి తనకు తెలియదు అన్నాడు. అతను పెట్టలేదటనా? అవును, అసలు ఆ ఉత్తరం అతడు చూడలేదన్నాడు. దాని గురించి అసలు తనకేమీ తెలియదన్నాడు. చూసావా పార్ట్నర్, అన్నని ఎలా ఇరికిస్తోందో? జాన్ అన్నాడు. ఎందుకు ఇరికిస్తోంది? చలపతిరావు అడిగాడు. లాల్ తలడ్డంగా ఊపాడు. మీ అమ్మాయికి పోస్ట్ మ్యాన్ ఉత్తరం తెచ్చివ్వగా ఎవరైనా చూసారా? లేదుట. ఎవరైనా తీసుకొచ్చారా? లేదుట. సరే, మీ ప్రకాష్ గురించి చెప్పండి. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఊళ్ళో లేడు. మొన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదు. ఓ ఐసి, కట్టుబట్టలతో వెళ్ళాడా? అవునట. అతడికి మీ అమ్మాయి పరిచయం ఎలా ఏర్పడింది? అతడు ఏం చేస్తూ ఉంటాడు? తల్లిదండ్రులు ఎవరు? తండ్రి పెద్ద భూస్వామి. వాడేం చేయడు, రౌడీలా తిరుగుతూ ఉంటాడు. వారి బారి నుంచి మా అమ్మాయిని కాపాడేందుకు పడ్డ అవస్థలు వర్ణనాతీతం. పద్మజ మొదట్లో ఏమీ తెలియకుండా వాడితో తిరిగింది. నాకు తెలిసి చివాట్లు పెట్టాను. అది లోకాన్ని అర్థం చేసుకోలేదు, మనుషుల్ని అంచనా వేయలేదు. వట్టి అమాయక ఘటం. వాగడం మాత్రమే తెలుసు దానికి. నేను కోపడ్డాక బయటికి వెళ్ళడం మానేసింది. కానీ వాడే ఇంటికి రావడం మొదలుపెట్టాడు. నేను వారించాను. ఆ విషయం వాడి తండ్రి దగ్గరకు తీసుకెళ్లాను. అతను నవ్వేసి ఊరుకున్నాడు. ఆ తండ్రి కొడుక్కేం తీసిపోడు. వాళ్ల వంశమే అంత. ఆ ఊళ్ళో చెడ్డ వంశం వాళ్లదే. ఇలా అలా కాదని ఉన్నాడు మా వాడు తెగించి వాణ్ణి కొట్టాడు. అది తొందరపాటు. నేను అలాగే భయపడ్డాను. వాళ్ళు దలుచుకుంటే ఏమైనా చేయగలరు ప్రతీకారంగా. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆ కొడుకు తండ్రికి చెప్పుకోలేదు. ఇంటికెళ్ళి పెద్ద ఉత్తరం రాశాడు. ప్రేమలో అన్ని పరీక్షలు ఎదుర్కోవాలని, ఇప్పటికీ ఆమెను ప్రేమిస్తున్నానని, ఆమె అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటానని. లాల్ ముఖంపై నవ్వు వెరిసింది. అప్పుడు మీ అమ్మాయి అభిప్రాయం ఏంటి? అది ఒట్టి పిచ్చిదండి. దానికప్పుడే తెలిసొచ్చింది ఆ ఉత్తరం చూశాక తన పొరపాటు. అంతవరకు వాళ్ల మధ్య ప్రేమ, పెళ్లి ప్రస్తావనే రాలేదుట. వాడు మనసులోనే ప్రేమించాట. ఇది తలకాయ లేకుండా తిరిగింది. ఆ ఉత్తరం చూసి కంగారు పడిపోయింది. దాని పరిస్థితికి నేను జాలిపడ్డాను. అది క్షమించమని ఏడ్చింది. ఇది జరిగి 6 నెలలైంది. అప్పుడు వాడు ఇంటి ముందు నుంచి తిరగడం ప్రారంభించాడు. ఆశగా జవాబు కోసం. కానీ ఇంటికి రాలేదు. మరొక ఉత్తరం కూడా రాయలేదు. తర్వాత 3 నెలలకి సంబంధం చూసి దాని పెళ్లి చేసేసాం. బరువు దించుకున్నాం. ఆ రాత్రంతా ప్రకాష్ ఒళ్ళు తెలియకుండా తాగి పడుకున్నట్ట. సీరియస్గానే తీసుకున్నాడు. వాడి రౌడీ మనసుకి అంత సీరియస్నెస్ ఏమిటో నాకు అర్థం కాలేదు. వాళ్ళు కూడా పరివర్తన చెందుతూ ఉండుంటారు. సరే,
ఆ సీరియస్నెస్తోనే వాడు పిచ్చివాడయ్యాడు. ఈ 3 నెలలు వాడు మనిషిలాగా లేడు. మృగంగా ప్రవర్తించాడు. ఇల్లు వదిలి బయటికే రాలేదు. ఇంట్లో విపరీతంగా ప్రవర్తించేవాడు. ఒకసారి తండ్రినే కొట్టాడు. చాలాసార్లు పనివాళ్ళని కొట్టాడు. అకారణంగా చేతికి ఏది దొరికితే దాన్ని నాశనం చేయకుండా వదలడు. వాడికి పిచ్చి బాగా ఎక్కువై చివరికి ఇలా అఘాయిత్యం చేశాడు. ఇప్పుడు వాడికి తృప్తిగా ఉంది అని అనుకుంటున్నాను. అతను కనిపించడం లేదని పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? పిచ్చి కొడుకు పోతేనే మంచిది అనుకున్నాడు ఆ తండ్రి. ఇక్కడ అతనికి ఎవరైనా ఉన్నారా? తెలియదు. మీరు అతన్ని పట్టుకోవాలి డిటెక్టివ్ గారు. అలాగే, పట్టుకొని శిక్ష పడేలాగా చూడాలి అన్నాడు అజయ్ కుమార్. అలాగే. అతను ముందు అర్థిస్తూ రాసిన ఉత్తరం ఏది? తెచ్చాను. ఇక్కడ బెదిరిస్తూ రాసిన ఉత్తరం కూడా తెచ్చాను అని చలపతిరావు 2 ఉత్తరాలు తీసుకొచ్చి ఇచ్చాడు. లాల్ వాటిని పరిశీలిస్తూ అన్నాడు, ఈ బెదిరింపులనే మీ అమ్మాయి అసలు సీరియస్గా ఎందుకు తీసుకోలేదు? అది దేన్ని సీరియస్గా తీసుకోదు. దానికి హ్యూమర్ ఎక్కువ. లాల్ సాలోచనగా తల ఊపుతూ ఆ ఉత్తరాలను మడిచి సొరుగులో పెట్టాడు. ఆల్ రైట్, అతన్ని పట్టుకుంటాం. ఇప్పుడు మీరెక్కడుంటున్నారు? తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మాకు సంబంధాలు తెగినట్టే. వాళ్ళు గడప తొక్కొద్దని ముఖం మీదే అనేశారు. మనం ఏమనుకుంటాం? అసలు ఏం జరుగుతోంది? వాళ్ళమ్మాయిని మావాడికిచ్చే అంగీకారం కూడా కుదిరింది. ఇంతలో ఊహించలేం విధి చేసే వింతల్ని జాన్ అన్నాడు. అలాగే సరిపెట్టుకోవాలి అన్నాడు చలపతిరావు. కృష్ణన్ ఫోన్ చేసి అన్నాడు, మధ్యాహ్నం 1 గంటకి. లాలు, ప్రకాష్ ఆచూకీ. నా ఉద్దేశము, అతని ఊరు తెలుసుకున్నాం. కళ్ళు దార. అక్కడ కళ్ళు ఎంత దారగా పారుతుందో తెలియదు. మనవాడు మాత్రం నెంబర్ 1 డ్రింకర్. అతను ఇంట్లో లేడు. మొన్న రాత్రి నుంచి కనిపించడం లేదుట. ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. బస్సు ఎక్కుతున్నట్లు కానీ మరొక వాహనం ఎక్కుతున్నట్లు కానీ ఎవరు చూడలేదు. వాళ్ళింట్లో వెహికల్ కూడా లేదు. ఈ సిటీలో అతడికి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అతని ఫోటో తీసుకుని ఉమేష్ వాళ్ళ ఇంటి దగ్గర ప్రశ్నిస్తే నిన్న కనిపించిన ఆ 2 మనుషుల్ని అందులో పోల్చుకోలేకపోయారు. వాళ్ల మనుషుల ముఖ కవళికలు పరీక్షగా చూడలేదుట. ఓ అలాగా అన్నాడు లాలు పరధ్యానంగా. ఇక జాన్ చెప్పిన బ్యాగ్ ఇంట్లో లేదు. అంతా వెతికాం, దొరకలేదు. టవల్ కూడా లేదు. ఉమేష్ 2వ బాత్రూమ్ నుంచి వెళ్ళడం అబద్ధం అంటున్నాడు. మీకెవరు చెప్పారు? నేను అలా అనుకున్నాను. మీరు అలాగే అనుకుంటారు. అక్కడ కూర్చొని ఎన్ని ఆలోచనలైనా చేస్తారు. మాలాగా తిరిగి చెయ్యండి. పుణ్యము ఫలితము ఉంటాయి. ఉమేష్ 2వ బయటికి వెళ్ళలేదు. శవం దగ్గర తండ్రి పక్కనే కూర్చున్నాడు. తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు ఈ ఆలోచనలు మానేయండి. లాల్, ప్రకాష్ మనకు కావలసిన మనిషి. అతని మీద నాకు అనుమానం కుదిరింది. హంతకుని లక్షణాలు అతనికి ఉన్నాయి. తాగుతాడు. పరిశుభ్రమైన పల్లె వాతావరణంలో నివసిస్తున్నాడు. మీతో తర్వాత మాట్లాడతానే కృష్ణన్ అని లాల్ ఫోన్ పెట్టేసి జాన్ వైపు తిరిగాడు. డర్టీ ట్రిక్స్. హంతకుడికి కామన్ సెన్స్ లోపించింది. ఏంటి లాల్, హంతకుడికి మతే లేదు. అవును, ప్రకాష్కి మతి లేదు. మెంటల్ కేసు. అది హంతకుడు ఆలోచించలేదు. ప్రేమలో దెబ్బతిని పిచ్చివాడైన ప్రకాష్ని ఇరికించాలి అని అనుకుంటున్నాడు. అదెంత పొరపాటో తెలియదు అతనికి. మతి చాంచల్యం కల ప్రకాషు ఇంత పథకంతో తెలివిగా హత్య చెయ్యగలడని ఎలా నమ్మించాలనుకుంటున్నాడు హంతకుడు? అంటే ఏంటి నువ్వనేది? ప్రకాష్ ఈ హత్య చేశాడని నువ్వు అనుకుంటూ ఉంటే తక్షణం ఈ వృత్తి మానుకొని వెళ్ళిపోవచ్చు. వెళ్లే ముందు అడుగుతాను, ఎందుకు కాడు హంతకుడు ఒక మెంటల్ కేసు ఇన్ని ట్రిక్స్తో ఎంత ఆర్భాటంగా హత్య చెయ్యగలడు అంటే ముఖం మీదే నవ్వుతారు. ప్రకాష్ గురించి చలపతిరావు ఏం చెప్పాడో విన్నావు కదా. అతడు ప్రేమ విఫలమైన ఉన్మాది అయ్యాడు. విపరీతమైన ప్రవర్తన ధోరణులు ప్రదర్శించాడు. ఇల్లు కదలని మనోమాంద్యంలో ఉన్నాడు. అలాంటి ఉన్మాదంలో ఆలోచన శక్తి ఉంటుందా? అతడికి ఆమె మీద కక్ష తీవ్రంగా పెరిగి ఓర్చుకోలేని స్థితికి పోతే అదే పిచ్చిలో, ఆవేశం, ఉద్రేకంలో ఎవ్వరిని దేన్ని లెక్క చేయకుండా నేరుగా వెళ్ళి చంపడం పూర్తి చేస్తాడు. ఇన్స్టెంట్ మర్డర్. దానికొక పథకం అంటూ ఉండదు. అప్పుడు పట్టుబడ్డా అతడు అసలు లెక్కే చేయడు. కానీ అసలు అతనికి ఆమె మీద కక్ష ఏర్పడిందా? లేదనే జవాబు. ఏర్పడితే రౌడీ మనస్తత్వంతో ఇంతకాలం ఆగేవాడా?
ఆగగలిగేవాడా? ఇక్కడ నెగటివ్ జవాబే. అతడిప్పుడు రౌడీ కాదు. ఆ లక్షణాలు కూడా పోయాయి. తన మీద తనకే కసి, ద్వేషం, అసహ్యం ఏర్పడ్డాయి. తనని తానే నిందించుకొని హింసలో బ్రతుకుతున్నాడు. ఎందుకంటే తాను రౌడీగా పేరుపడ్డాడు కాబట్టే ఆమెను పొందే అర్హతని కోల్పోయాడు. నువ్వు ఇక్కడ మనోగత భావాల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఆ ఉత్తరం సుధా తనకు దొరికింది అని చెప్పింది. అసలు ఆమె హంతకుడికి తోడ్పడింది అని నా అనుమానం. పార్ట్నర్, హంతకుడిని కాపాడేందుకు ఆమె 2 ప్రయత్నాలు చేసింది. ఆ 2 సార్లు ఉమేష్ని ఇరికించాలి అని చూసింది. మొదట బాత్రూమ్ నుంచి మళ్ళీ వెళ్ళాడు అంది. ఆ తర్వాత అతడికి తెలియని, అతను చూడని ఆ ఉత్తరాన్ని అతని తలగడ కింద దొరికింది అంది. ఇక్కడ ఆమెకు 2 ఉద్దేశాలున్నాయి. అన్న కాకపోతే ప్రకాష్ ఇరుక్కోవాలి. ఆ ఉత్తరం చూసి ఉమేష్ పగతో భార్యని బాత్రూంలో చంపి దాన్ని తమ్ముడి మీద తోయడానికి తడి టవల్తో వెళ్ళి కాళ్ళు దుడిచాడని, లేదా అది రుజువు కాకపోతే అప్పుడు ఆ ఉత్తరం రాసి ప్రకాషే వచ్చి హత్య చేశాడని. మొదటిది రుజువు కాలేదు. ఉమేష్ నిర్దోషిగా తేలాడు. అతని బాత్రూమ్ నుంచి 2వ సారి వెళ్ళలేదని తండ్రి సాక్ష్యంగా ఉన్నాడు. ఒకవేళ భ్రష్టురాలైన కోడల కంటే కుమారుణ్ణి కాపాడుకోవడం ముఖ్యమని అతడు అలా చెప్పి ఉన్నా మనం ఆ చర్చలోకి పోవడమే లేదు. ఎందుకంటే లెట్రిన్లో ఆ నీటి మడుగు ఉమేష్కి తిరుగులేని ఎలిబి, సాక్ష్యాధారం. ఓహో, అది హంతకుడు గమనించలేదు. హంతకుడు ఎవరు? అతడి మనస్తత్వం ఏంటి? అతని ఆలోచన క్రమం చూస్తే అతడికి కామన్ సెన్స్తో పాటు ఆత్మవిశ్వాసం లోపించింది అని అనిపిస్తోంది. 2 అనిశ్చిత పరిస్థితుల మధ్య కొట్టుమిట్ట ఆడుతున్నాడు. 2 విభిన్న నిర్ణయాల నడుమ సందిగ్ధంలో పడ్డాడు. దేన్ని తీసుకోవాలి? ప్రకాష్ని ఏడికించడమా, ఇంటి సభ్యుల్లో ఒకరినా? ప్రకాష్ అయితే చాలా రిస్క్ ఉంటుంది. అతనికి ఎలిబి లేకుండా చేయడం చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. అదే ఇంటి సభ్యులైతే ఎలిబి సమస్య ఉండదు. అందుకే మొదట కుటుంబ సభ్యుల్ని ఎన్నుకున్నాడు కనుక తన రాకపోకల్ని రహస్యంగా కాపాడుకున్నాడు. మొదటే ప్రకాష్ని ఎన్నుకొని ఉంటే హత్యాస్థలంలో అతడికి చెందిన వస్తువు ఏదో ఒకటి వదిలిపోయేవాడు. ఇప్పుడు అంతా సులువైపోయింది. కానీ ముందు ప్రకాష్ని ఎన్నుకోలేదు. ఇంటి సభ్యుల మీద అస్త్రం ఫెయిల్ అయితే అప్పుడు దింపాలి అని అనుకున్నాడు, రిస్క్ తీసుకుని. అలాగని ప్రకాష్ని వదిలేసి ఊరుకోలేదు. ముందు జాగ్రత్తతో అతన్ని బందోబస్తు చేసుకొని రెడీగా ఉంచుకున్నాడు. ఓకే, ఇంటి సభ్యుడి మీద అస్త్రం ఫెయిల్ అయింది. ముందు సతీష్ని ఎన్నుకున్నాడు. వదినా మరుదుల మధ్య విరోధమే మోటివ్ అవుతుంది అని అనుకున్నాడు. ఆ విధంగా అతడి కాళ్ళు తడిపేసిపోతే చాలు అని అనుకున్నాడు. కానీ మనం అలా కాదని కొట్టిపారేశాం. అప్పుడు నువ్వు వెంటనే ఫోన్ చేసి హంతకుడికి ఈ డెవలప్మెంట్ తెలియజేసింది. హంతకుడు 2వ అస్త్రం ప్రయోగించాడు. ఉమేష్ని ఎన్నుకున్నాడు. తాను సతీష్ దగ్గర ఉమేష్ లాగా నటించాడు కనుక, సతీష్ అన్న మీద ఆరోపించాడు కనుక ఉమేష్ 2వ సారి బాత్రూమ్ నుంచి వెళ్ళాడని చెప్తే సరిపోతుంది అని అనుకున్నాడు. అతడికి మోటివ్ ఉండాలి గనక. అంతకుముందే సుధకు అందించిన ఆ ఉత్తరాన్ని అతన్ని తలగడలో ప్లాంట్ చేయమన్నాడు. నేను టవల్ కోసం అతని గదిని గాలించమన్నప్పుడు ఆ నెపంతో ఆమె ఉత్తరాన్ని కనుగొన్నట్లు నటించింది. కానీ అది ఫలించలేదు. ఉమేష్ బాత్రూమ్ నుంచి వెళ్ళలేదని రుజువైంది. సుధ మళ్ళీ ఈ డెవలప్మెంట్ హంతకుడికి తెలియజేసింది. అప్పుడు పార్ట్నర్ విధిలేని పరిస్థితిలో హంతకుడు ప్రకాష్ని దింపక తప్పలేదు. కానీ అతడికి ఎలిబి ఉంది. అదెలా? అతడికి ఎలిబి లేకుండా చెయ్యాలి. అదెలా వీలవుతుంది? అతన్ని ఇంట్లోంచి ఎక్కడికి ఎలా రప్పించినా హత్యాస్థలానికి రప్పించలేడు కదా. కనుక అతను రప్పించబడ్డ స్థలాన్ని ఎలాగో నిరూపించుకుంటే ఇంకేముంటుంది. అందువల్ల ఎలిబి లేకుండా చేయడం కాదు, అసలు ఆ ప్రశ్నే లేకుండా చేయాలి. ఇలా చెయ్యాలంటే ఒకటే మార్గం. అందుకే హంతకుడు మొదట అతని గురించి వెనకాడాడు. కానీ ఇప్పుడు తప్పలేదు. ఇప్పుడు ప్రకాష్ ఎలిబి ఇచ్చుకోలేడు. ఆ అవసరం ఉండదు. ఎందుకుండదు? హంతకుడు అతన్ని మాయం చేశాడు గనక. ఓహో, కాబట్టి ఇప్పుడు క్రైమ్ వాతావరణ సూచన ఏమిటి అంటే రాబోయే కొన్ని గంటల్లో మరో హత్య జరుగుతుంది. ప్రకాష్ ఈ లోకం విడిచి వెళ్ళిపోతాడు. పద్మజను చంపాడు అన్న నింద తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే హంతకుడు సుధకు సన్నిహితుడు.
బాగా తెలిసినవాడు. ఉదయం ఇక్కడికొచ్చి ప్రకాష్ అరెస్టుని డిమాండ్ చేసినవాడు. హతురాలకి స్వయాన అన్న అజయ్ కుమార్. సుధ ఇంకెవరి మాట వింటుంది? ఇంకెవ్వరికి తెగించి అంతలాగా తోడ్పడుతుంది? అతడు ఆమెను ప్రలోభ పెట్టాడు, ఆశలు కల్పించాడు. తామిద్దరికి పెళ్లి కాబోతోందని, తామిద్దరి సుఖానికి పద్మజ ఎలాగో అడ్డు ఉంది. చెల్లెలి ప్రాణం గురించి అన్నకే లేని లెక్క. ఆఫ్టర్ ఆల్ తనకెందుకు? అతనికి అన్ని విధాలా సహకరించింది. సరిగ్గా పద్మజ స్నానానికి బయలుదేరే సమయంలో పెరటి తలుపులు తీసి అజయ్ కుమార్కి బాత్రూంలోకి ప్రవేశం కల్పించింది. ఆ సమయంలో ఆ ప్రాంతాల వారు ఎవ్వరూ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంది. బాత్రూంలో మారువేష సామాగ్రి ఉన్న బ్యాగుని చేరేసింది. పనయ్యాక అతను వేరే చోట దాచి వెళ్ళిపోయాడు. అది ఆమె తర్వాత తీసుకెళ్లి అందిస్తుంది. పద్మజ ఇదేమీ తెలియకుండా బాత్రూంలో మృత్యు వలయంలోకి అడుగుపెట్టింది. అప్పుడు ఆ అన్న అనబడేవాడు ఏమాత్రం కనికారం లేకుండా ఇంకా ఆ కొత్త దాంపత్యపు ఉక్కిరిబిక్కిరి నుంచి తేరుకొని చిన్నారి చెల్లెల్ని అంతం చేసేశాడు. కానీ మోటివ్ తెలుసుకుందాం. మరి ఆ ఉత్తరం? ప్రకాష్ రాసిన బెదిరింపు ఉత్తరం చూడు. దీన్నెంత చండాలంగా ఫోర్జు చేశాడో చూడు. ప్రకాష్ అర్థిస్తూ రాసిన ఉత్తరం తమ దగ్గరే ఉంది. దాన్ని ఆధారంగా దీన్ని ఫోర్జు చేసేశాడు ఆ బ్రూట్. ఓహో, కానీ చెల్లెలి పూర్వ చరిత్రని ఇలా బయటికి లాగి వాడుకుంటే సుధతో తన పెళ్లి ఆగిపోతుందని తెలియదా? ఇప్పుడు అలాగే జరిగింది కదా. సర్దుకుంటాయి, అవన్నీ సర్దుకుంటాయి. చలపతిరావు సరిపెట్టుకున్నట్టే వాళ్ళు కూడా సరిపెట్టుకుంటారు. అంతా ఒకటైపోతారు. అజయ్ కుమార్ని నువ్వు సరిగ్గానే అనుమానిస్తున్నావా? నువ్వు అతన్ని గమనించలేదా? మీసాలు లేవు, గడ్డం గీసుకున్నాడు. క్రాఫ్ ఇటీవలే చేయించుకున్నట్లుంది. అతన్ని పట్టుకుంటే కృష్ణన్ చెప్పిన లక్షణాలన్నీ రుజువు చేయొచ్చు. నా అనుమానం తప్పు కాదు అన్నాడు లాల్. అజయ్ కుమార్ తలుపు తీసి ఆ గదిలోకి వెళ్ళాడు. చీకటిగా ఉంది. తడుముకుంటూ వెళ్ళి స్విచ్ వేశాడు. లైట్ వెలిగింది. ఆ ఇరుకు గదిలో ఒక మూల పడున్న బలహీన ఆకారాన్ని చూశాడు. దగ్గరికి వెళ్ళి నోటి కట్లు విప్పేశాడు. కాళ్ళు చేతులు అలాగే కట్టున్నాయి. అతడు కళ్ళు తెరిచి చూశాడు. నువ్వా? అసలు నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు అన్నాడు ఉద్రేకంగా. అజయ్ కుమార్ పెద్దగా నవ్వాడు. అయిపోయింది ప్రకాష్, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను. నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపోతావు పై లోకానికి. నేను అసలు ఇప్పుడు ఎక్కడున్నాను? మా పొలంలో, బావి దగ్గర, పవర్ రూమ్లో. ఆ మెయిన్ బోర్డు స్విచ్లు కనిపించడంలా? పిచ్చోడా, నువ్వు బ్రతకడానికి పనికిరావు. నన్ను అసలు ఇక్కడికి ఎలా తెచ్చావు? నీకు తెలియదు. నువ్వు అప్పుడు నిద్రపోతున్నావు. నేను హైదరాబాద్ నుంచి క్లోరోఫామ్ తెచ్చి మంత్రం వేసి నిన్ను మా బండిలో వేసుకొచ్చాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎక్కడికి పంపుతావు? పై లోకాలకి. నువ్వు బ్రతికి ఎందుకు? చచ్చిపో. నా చెల్లెలు నీకు దక్కదు. ప్రేమ లేని జీవితం వ్యర్థం. నా మాట విని చచ్చిపో. నన్ను చావను. ఎందుకు చావవు? బాధల్లో ఉన్న తీపి చావులో లేదు. అరే, ఇదెక్కడ న్యాయం? నువ్వు చావకపోతే నేనెలా బ్రతకడం? పిచ్చోడా, నీకు అక్కడే బాగుంటుంది. నీ పద్మజ కూడా అక్కడే ఉంది. నీకసలు అక్కడ ఏ ఆటంకాలు, నిషేధాలు ఉండవు. స్వేచ్ఛగా ఆమెను ఏలుకో, వెళ్ళిపో. ప్రకాష్ కలవరంగా చూశాడు. పద్మజకి ఏమైంది? అరే, నీకు తెలీదా? నిన్న ఉదయం నువ్వే చంపావు కదా. పని పూర్తి చేసేసావు. నీ పగ చల్లారింది. ఈ ప్రపంచంతో నీకు అవసరం తీరింది. ప్రకాష్ గాబరాగా చూశాడు. అజయ్ కుమార్ పగలబడి నవ్వాడు. పిచ్చోడా, అలా గాబరా పడకు. ప్రశాంతంగా చావు. పద్మజని నేనే చంపాలే. నువ్వు చంపావా? ఎందుకు? దాని మొగుడి చెల్లెలతో నాకు పెళ్లి కుదిరింది. 3 నెలల్లో జరుగుతుంది. ఇంతలో నా బాబు చిక్కుబెట్టాడు. దానికి నా చెల్లెలకి సగం ఆస్తి రాశాడట. నువ్వు ఒప్పుకుంటావా? ఆడపిల్లలకి ఆస్తిలో హక్కంటే. వాళ్ళు ఆస్తులు పెంచేవారా, ఉద్ధరించేవారా? ఇప్పటికే అది 40,000 పట్టుకుపోయింది. అది వండిపెట్టి తనకు సేవలు చేసింది అన్న ప్రేమ ఉండొచ్చు నా బాబుకి. ఆ ప్రేమతో ఆస్తి రాస్తాను అంటాడు. అది నేనెలా ఒప్పుకుంటాను? అలా వద్దని బాబుని ఎలా ఒప్పించగలను? నా ఆస్తి నా ఇష్టం అంటాడు. నేను కోర్టుకెళ్తే ఆయన్ను బడి పంతులుగా పూజించే జనమంతా ఒప్పుకోరు. నా మీద ఉమ్మేస్తారు. కాబట్టి పిచ్చోడా, ఈ సమస్యని నాకు కాబోయే భార్యకి చెప్పాను. ఆస్తి ముక్కలవుతోంది. మీ ఇంటికే చేరుతుంది. కానీ నీకు ఉపయోగమేం లేదు. నువ్వొస్తే నా దగ్గర నువ్వు ఆశించినంత ఉండదు.
మరి మీ నాన్న దగ్గర కట్నంతో పాటు ఆస్తి కూడా పంచుకొని వస్తావా? అది సాధ్యం కాదు అంది. ఈ ఉపద్రవాన్ని ఆపాలంది డార్లింగ్. అంతే, ఆపేశాను. ఇప్పుడు చెల్లెలు లేదు. నువ్వెంత దుర్మార్గుడివి అన్నావా ఆ మాట? లేకపోతే నీలాంటి ప్రేమ బిచ్చగాళ్ళు బ్రతకగలరా? బంగారు బాబులో నాగేశ్వరరావు అంత పౌరుషం లేదు నీకు. లేకపోతే అలా పాడుకుంటూ తిరిగేవాడివి మీ తోపులో. యూ డై, నువ్వు చావు. నిన్ను ఇప్పుడు తాడుతో చంపి మీ తోపులో వేలాడదీస్తాను చింత చెట్టుకి. ఈ బ్యాగ్ నీ పక్కనే ఉంటుంది. ఇందులో హత్యకు ఉపయోగించిన సరంజామా అంతా ఉంది. రేపొద్దున జనం నిన్ను చూసి ప్రేమ పిచ్చోడు ప్రియురాల మీద పగ తీర్చుకుని ఎలా ప్రాణం తీసుకున్నాడో చూడండోహో అని ముక్కు మీద వేలేసుకుంటారు. అజయ్ కుమారు ఉలిక్కి పడ్డాడు. తలుపు చప్పుడైంది. అతడు తిరిగి కంగారుగా చూశాడు. మళ్ళీ చప్పుడైంది. అతను బెదిరిపోతూ ప్రకాష్ వైపు చూశాడు. ముక్కు మీద వేలేసుకో అన్నాడతను. అజయ్ కుమార్ తేరుకుని ఎవరది అని కేకేశాడు. సమాధానం లేదు. తలుపు ఎడాపెడా మోగిపోతోంది. అతడు పిచ్చెత్తిపోయి వెళ్ళి తీశాడు. బయట డిటెక్టివ్లు ఇద్దరూ నవ్వుతూ చూశారు. అతడు వెనకే ఇన్స్పెక్టర్ ఉన్నాడు. తన మొత్తం పథకం అతడి నోటి ద్వారానే అతడు తెలియజేశాడు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇదివరకు చదివిన కథలు ఉంటాయి, వినండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.